అన్నా నువ్వు గ్రేట్. ఇది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు మంత్రి నారా లోకేష్ ప్రశంస. సందర్భం ఏంటంటే ప్రకాశం జిల్లాలో రిలయన్స్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో మాట్లాడిన సభలో ఆయన ఈ ప్రస్తావన చేశారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనం గమనిస్తే కనుక జాగ్రత్తగా డిప్యూటీ సీఎం వివాదం ముదిరిన తర్వాత నేరుగా ఈ అంశానికి సంబంధించి అంటే ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేప్పుడు లోకేష్ చేసిన తొలి ప్రస్తావన ఇది. దీనికి ప్రాముఖ్యం ఉంది. అంటే చాలా గ్యాప్ తర్వాత క్యాబినెట్ మీటింగ్స్, ఆ తర్వాత సబ్సిక్వెంట్గా జరుగుతున్న జరిగిన డెవలప్మెంట్స్ వీటన్నిటికీ సంబంధించి కొంత గ్యాప్ ఏదో ఉంది టీడీపీకి జనసేనకి అని అనుకుంటున్న వాళ్ళకి సమాధానంగా మంత్రి నారా లోకేష్ ఈ విషయం చెప్పారు. తాగునీటి శాఖ మంత్రి ఎవరు అని చెప్పేసి సభలో అడిగి మరి జనాల చేత చెప్పించి నాకు అన్న సమానమైన పవన్ అన్న, ఆయన అనుకున్నది సాధించి తీరుతారు అని చెప్పేసి ఓపెన్ అప్రిసియేషన్. మరి ఇది దేనికి సంకేతం అనేది అటు తెలుగుదేశాన్ని విస్మయపరిచింది, ఇటు జనసేనని ఆశ్చర్యానికి లోను చేసింది. ఎందుకంటే పిఠాపురం కాంట్రవర్సీ తర్వాత బాగా గ్యాప్ వైడెన్ అయిపోయింది. తెలుగుదేశం నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావన చేయటం, మాట్లాడటం, అట్లాగే జనసేన నాయకులు కూడా తెలుగుదేశానికి సంబంధించి కొంత బీలిటిల్ చేసే విధంగా మాట్లాడటం. నాది ఈ పార్టీ జనసేన పార్టీ నిలబడింది, అలాగే నిలబెట్టింది, నిలబెట్టామంటూ పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రస్తావన. తర్వాత అదే సభలో నాగబాబు గారు వర్మ గురించి పరోక్ష ప్రస్తావన చేస్తూ మరి పవన్ కళ్యాణ్ వాళ్ళ వల్ల గెలిచారని అనుకోవటం, వాళ్ళ కష్టం వల్ల గెలిచారని అనుకోవటం, వాళ్ళ కర్మ అని ప్రస్తావన చేయటం. తర్వాత కొంత డ్యామేజ్ అయితే గ్యాప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే నాగబాబు గారిని యాక్సెప్ట్ చేయడానికి తెలుగుదేశం క్యాడర్స్ రెడీగా లేని సందర్భం. ఏం సర్దుబాటు జరిగిందో తెలియదు కానీ రెండు పార్టీల అగ్రనాయకత్వాల మధ్య మంత్రి నారా లోకేష్ చేసిన ఈ ప్రస్తావన మాత్రం ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావనార్హం. అదేంటో మీరు కూడా చూడొచ్చు. సరే, అది అయిపోయింది. ఇక రెడ్ బుక్ గురించి కూడా ఆయన మళ్ళీ తిరగతోడారు. మమ్మల్ని మా మీద తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళని వదిలేది లేదు, ఖచ్చితంగా రెడ్ బుక్లో వాళ్ళు ఎర్ర బుక్లో ఎక్కుతారని చెప్పాడు. చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే మొత్తానికి ప్రకాశం జిల్లా సభలో మంత్రి లోకేష్ ప్రసంగంలో చాలా పరిణితి కనిపించింది. అంటే యాక్సెప్టెన్స్. ఇప్పుడు కూటమి పార్టీల మధ్య సమన్వయం ఉంటే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము అనే ఒక నిజం ఆయనకు అర్థమైనట్టు కనిపించింది. ఎందుకంటే మేము 134, మీరు 21, మీరేంటి మాకు చెప్పేదనే ధోరణితోటి ప్రవర్తించే టీడీపీ నాయకులకు కూడా ఆయన ఒక సిగ్నల్ ఇచ్చారు. మనం కూటమిలో ఉన్నాం, ఒక అలయన్స్లో ఉన్నప్పుడు అలయన్స్ పార్టీని గౌరవించి తీరాలి. వాళ్ళు 21, మనం 134, మన వాళ్ళు గెలిచారు, లేకపోతే వాళ్ళ వల్ల మనం గెలిచాము. ఈ పరస్పర విమర్శలు, ఆరోపణలు, రాళ్ళు రూకోటాలు, మాటల యుద్ధాలు ఇవన్నీ కట్టిపెట్టేయండి. ఎట్ హైయర్ లెవెల్ వీ హ్యావ్ రీచ్డ్ అన్ అండర్స్టాండింగ్. అగ్రనాయకత్వాల మధ్య ఒక అవగాహన కుదిరింది. ఇక మీదట ఇలాంటి పొరపచ్చాలు ఉండవు, ఎవరు ఇలా మాట్లాడరు. ఇంకో రకమైన సిగ్నల్ కూడా ఆయన మంత్రి నారా లోకేష్ గారు ఎమ్మెల్సీగా బాధ్యతలు స్వీకరించిన నాగబాబుకి ఇచ్చారు. ఏంటంటే, అయ్యా మేము ఓపెన్గా ఉన్నాం, మేము మీ సోదరుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ప్రతిభా విశేషాలని మేము గుర్తించాం, అలాగే వారి యొక్క సామర్థ్యానికి మేము పెద్దపీట వేశాం. అందువల్ల మీరు కూడా మాటల దూకుడు తగ్గించండి అని పరోక్షంగా చెప్పినట్టు అర్థం చేసుకోవాలని చెప్పి టీడీపీ సీనియర్ నాయకులు అంటున్నారు. రైట్, ఆ రకంగా చూస్తే మరి నారా లోకేష్ గారి మాటల్లో చాలా పరిణితి కనిపించినట్టు తెలుస్తుంది. ఇక మరి అన్నాదమ్ములు దూకుడు తగ్గిస్తారా అంటే ఆల్రెడీ తగ్గించేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు మొన్నటి P4 సభలో, మాకు సత్తా లేదు కాబట్టి మేము తెలుగుదేశానికి మద్దతు ఇస్తూ వచ్చాము. దీని మీద కౌంటర్స్ పడ్డాయి గట్టిగా. సత్తా లేని మీరెందుకండి ఇంకా ప్రభుత్వంలో, బయటకు వచ్చేయండి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ఇంక వాళ్ళ పార్టీ నాయకులు అంబటి రాంబాబు గారు ఇలా సెటైర్లు వేయటం, ఇవన్నీ చూసిన తర్వాత మొత్తానికి ఏంటంటే లేదు మనల్ని డివైడ్ చేసే ఒక కుట్ర అయితే వైసీపీ నుంచి జరుగుతుంది, మనం వాళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పేసి అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, ఇటు జనసేనాని కమాండర్ ఇన్ చీఫ్ పవన్ కళ్యాణ్ గారు ఒక అవగాహనకు వచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ప్రకాశం జిల్లా సభలో మరి లోకేష్ చాలా మనస్ఫూర్తిగా మాట్లాడారు. అది కూడా చూడొచ్చు మీరు. అనుకున్నది సాధించే తత్వం అన్న పవన్ కళ్యాణ్ గారికి ఉన్నది,
సో ఆయన సాధించి తీరుతారు. మా క్యాబినెట్ మీటింగ్స్లో కూడా ఆయన తాగునీటి గురించి పదే పదే ప్రస్తావన చేస్తూ వస్తారు. సో ఆయనకున్న కమిట్మెంట్ కానీ, ఆయనకున్న దిశానిర్దేశం కానీ అప్రిషియబుల్, అభినందనీయం అనే పద్ధతిలో ఆయన మాట్లాడారు. అలాగని పిఠాపురం వర్మ కాంట్రవర్సీ ముగిసిపోయింది అనుకోవటానికి లేదు. అది కంటిన్యూ అవుతుంది రుతురాగాల సీరియల్ లాగా. ఏళ్ల తరబడి రుతురాగాల సీరియల్ ఒకప్పుడు దూరదర్శన్లో కంటిన్యూ అయ్యేది. అలాగే ఈ పిఠాపురం వర్మ కాంట్రవర్సీ కూడా ఒక పక్క ఆ కాంట్రవర్సీకి సంబంధించి కొత్త కొత్త సమాచారం తెర మీదకి వస్తుంది. వదంతి కావచ్చు, నిజము కావచ్చు, సత్యం కావచ్చు, అర్ధసత్యము కావచ్చు. ఆయన వైసీపీలోకి జంప్ అవుతారని. నిజంగానే పిఠాపురం వర్మని టీడీపీ వదులుకునే పరిస్థితి పిఠాపురంలో ఉందా? ఎందుకంటే ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ ఖచ్చితంగా డెవలప్ అయిన తర్వాత టీడీపీ ఎవరినైనా వదులుకోవడానికి సిద్ధపడుతుంది. ఒక సీజన్డ్ పొలిటికల్ పార్టీ అది. 43 ఏళ్ళు మరి ఆ పార్టీ ఈ మధ్యనే 43 ఏళ్ళు పుట్టినరోజు వేడుకలు కూడా జరుపుకుంది, ఆవిర్భావ దినం కూడా జరుపుకుంది. వాళ్ళకి ఒక డిసిప్లిన్ ఉంటుంది ఆ పార్టీలో. ఏంటంటే ఒక ఆల్టర్నేటివ్ లీడర్షిప్ తయారు చేసుకున్న తర్వాతే ఇంకెవరైనా లీడర్ని వదులుకుంటారు. మరి పిఠాపురంలో వర్మకి ఆల్టర్నేటివ్ లీడర్షిప్ అక్కడ తయారు చేసుకుందా? ఒకవేళ నిజంగా వదులుకునే ఆలోచనే ఉంటే, అంటే ఇది మళ్ళీ ఇఫ్ అండ్ బట్స్, ఇందులో ఖచ్చితంగా ఆయన వెళ్ళిపోతారని ఏం కాదు, వెళ్ళిపోతారు అనే సంకేతం ఉంటే. ఎందుకంటే ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు విషయంలో ఇంతవరకు ఒక డెసిషన్ తీసుకోవాలి. ఆయనేమో డైరెక్ట్ చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం ఇచ్చేస్తారు. పిఠాపురం వర్మ గారేమో ఇంకో స్టైలు, ఆయన సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, అలాగే పోస్టర్లు కూడా వేస్తారు, నా ప్రజలు నా బలం అని పోస్ట్ చేస్తారు. సాయంత్రానికి ఆయన కొన్ని వీడియోలు చేసి ఇతరుల కష్టాల మీద వచ్చిన గెలిపే కాదంటూ పవన్ కళ్యాణ్ గారిని కించపరిచేలాగా వీడియోలు చేసి సాయంత్రానికి డిలీట్ చేస్తారు. సో ఆయన ఏ రోజు ఏం చేస్తారో తెలియక తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం బుర్ర బద్దలు కొట్టుకుంటుంది. అచ్చంగా ఆయన చేసే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద ఆయన చేసే విన్యాసాలని గమనించడానికి, అసెస్ చేయడానికి, అడ్జుడికేట్ చేయడానికి, ఎవాల్యుయేట్ చేయడానికి ఒక టీం పనిచేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఉంది, ఎవరు కాదనలేరు. కానీ మిత్రధర్మంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చిన తర్వాత అలాగే ఆయన్ని కూడా అకామిడేట్ చేసుకోవాలి, ఎవరిని, పిఠాపురం వర్మ గారిని కూడా అకామిడేట్ చేసుకోవాలని ఆయనకి ఇచ్చిన హామీ ఏంటి? ఎమ్మెల్సీ హామీ. సరే ఇప్పటిపట్లో లేదు, మళ్ళీ త్వరలో ఏమైనా ఖాళీలు వస్తే అక్కడ ఏదో అకామిడేట్ చేస్తే ఆయనకు ఏదైనా ఉద్యోగం ఇస్తే అది సర్దుకుంటారు. కానీ ఆయనకు ఉద్యోగం ఇస్తే పవన్ కళ్యాణ్కి థ్రెట్ అవుతారనే భావన జనసేనలో ఉన్నట్టు జనసేన ట్వీట్స్ని బట్టి, జనసేన సోషల్ మీడియాలో పెట్టే పోస్టులను బట్టి అర్థమవుతుంది. నేరుగా అగ్రనాయకత్వాల దగ్గర నుంచి ఎలాంటి సంకేతాలు ఉంటల్లా. సెకండ్ రంగ్ లీడర్షిప్ ఈ రకమైన సిగ్నల్స్ ఇస్తున్నప్పుడు మరి సర్దుకోవాల్సిన అవసరం రెండు పార్టీల మధ్య ఉంది. సో అది గుర్తెరిగే మంత్రి నారా లోకేష్ ఈ ప్రస్తావన చేశారు. అన్న ఎట్టి పరిస్థితుల్లో ఆయన నువ్వు గ్రేట్ అన్నా, నువ్వు గ్రేట్, నువ్వు అనుకున్నది సాధించి తీరుతావని. అలాగే రెడ్ బుక్ గురించిన ప్రస్తావన కూడా ఆయన చేశారు. పుష్పలో అల్లు అర్జున్ మాదిరిలాగా తగ్గేదేలే అంటూ గడ్డం కింద నుంచి చెయ్యి చాలా ఒక వాటంగా తిప్పి మరి వార్నింగ్ ఇచ్చారు వైసీపీ వాళ్ళకి. సో చూద్దాం ఈ అన్నదమ్ముల అనుబంధం ఎలా ముందరికెళ్తుందనేది.